వచ్చే వర్షాకాలానికి విజయవాడలో డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నగరంలో కురిసిన భారీ వర్షాలతో మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, మెప్మా ఎండీ తేజ్ భరత్తో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. విద్యాధరపురం, బుడమేరు వంతెన ప్రాంతాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ వర్ష తీవ్రత ఏ విధంగా ఉంది. సార్, ఎట్లా ఉంది సార్? ఏ ప్రాంతాలు పరిశీలించారు? ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం? నిజంగా చాలా రోడ్లు యాక్చువల్గా వచ్చిన వర్షానికి నీళ్లమై ఉన్నాయి. అయితే ఈ మధ్య 15 రోజుల క్రితం యాక్చువల్గా నేను, కమిషనర్ గారు, తర్వాత వచ్చి ఈఎన్సీ పబ్లిక్ హెల్త్, తర్వాత ఇక్కడ సీఈలు అందరితో తిరిగి యాక్చువల్గా కొన్ని డ్రైన్స్ వైడెన్ చేయాలి. కొన్ని దగ్గరలో 4 అడుగులు ఉంటే మరికొన్ని దగ్గరలకు వచ్చేలకు 2 అడుగులు ఉంది. అంటే ఆ పక్క ఈ పక్క ఆక్యుపై చేశారు. అవన్నీ వైడెన్ చేయమని యాక్చువల్గా ఆదేశించాం. అందువల్ల వాళ్ళు సెప్టెంబర్ ఎండ్ నుంచి యాక్చువల్గా స్టార్ట్ చేస్తారు. అయితే మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి. అందుకని యాక్చువల్గా మళ్ళీ ఈ వర్షంలో ఇప్పుడు నీళ్లు ఉన్నప్పుడే ఇప్పుడు మా ఈఎన్సీ గారిని, కమిషనర్ గారిని, ఇంజనీర్లు అందరినీ తరోగా స్టడీ చేయమన్నాను. రూట్ కాజ్ ఎక్కడ ఇలా బ్లాక్ కావటానికి. ఎందుకంటే బుడమేరు వల్ల అన్నారు. బుడమేరు ఏమీ లేదు, బుడమేరు మామూలుగా పారుతుంది. తర్వాత లెంట్, రైల్వే ట్రాక్ లెంట్ ఎక్కడైతే లెంట్ ఉందో అక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది. లెంట్ ఇంకా 3 అడుగులు ఎత్తు క్లియర్గా ఉంది. కాబట్టి మొత్తం మీద సమస్య ఉంది. ఎందుకనే 2014-19లో 500 కోట్లతో ఇక్కడ రెయినీ వాటర్ పోయేదానికి డ్రైనేజ్ యాక్చువల్ శాంక్షన్ చేశాం. అందులో కొంత భాగం అయింది. మిగతాది పూర్తి చేయాలంటే గత ప్రభుత్వం చేయలే. ఆ ఫండ్స్ని వేరే దానికి డైవర్ట్ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ వర్క్ చేయడానికి యాక్చువల్గా ఆల్రెడీ ఆదేశించాము. బట్ ఈ రెయిన్స్ తగ్గంగానే ఒక పర్మనెంట్ సొల్యూషన్కి జనరల్గా ఏంటంటే ఆక్యుపై చేసుకోవటం వల్ల డ్రైన్ అటు ఇటు అది తగ్గిపోతుంది. దాన్ని వైడెన్ చేయాలా, ఎక్కడెక్కడ వైడెన్ చేయాలా ఇన్ని చూసి క్లియర్ కట్గా నిర్మోహమాటంగా వైడెన్ చేయమని యాక్చువల్గా కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాం. నెక్స్ట్ వర్షాల సీజన్కి ఆ సమస్య లేకుండా విజయవాడ నగరాన్ని చేయడం జరుగుతుంది. సార్, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? అది ఆల్రెడీ కరెక్ట్గా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఎక్కడెక్కడ ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. బట్ ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతుందో వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం. అయితే కొంత బుడపేరు పైన అసత్య ప్రచారం జరుగుతుంది సార్, దానిపైన ఏమైనా సూచన చేస్తారు? 100కి 100 పాళ్ళు అది కరెక్ట్ కాదండి. అది అబద్ధాలు. ఏదున్నా 24 గంటల ముందు యాక్చువల్గా అన్నీ అలర్ట్ చేస్తాం. ఆ విధంగా యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అందువల్ల ఈ అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు. నేను యాక్చువల్గా బుడమేరు కెనాల్ నేను కమిషనర్ గారు చూసేస్తే అది నార్మల్గా ఉంది. ఖచ్చితంగా వీలైనంత వరకు ఇబ్బందులు రాకుండా చూడటం మా బాధ్యత. బుడమేరు పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దని ఇటు మంత్రి నారాయణతో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీచా చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని కూడా చెప్పారు. మొత్తానికి ఏదైతే నగరంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మాన్సూన్ రెస్పాన్స్ టీములను కూడా ఏర్పాటు చేశామని విఎంసీ కమిషనర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గోపితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.